విప్లవం గెలిచింది, కానీ చేకు అది ముగింపు కాదు, ఒక కొత్త యుగానికి ఆరంభం. పర్వతాల్లో తుపాకీతో పోరాడిన యోధుడు ఇప్పుడు ఒక దేశ భవిష్యత్తును మలిచే శిల్పిగా మారాడు. విజయం అతనికి విశ్రాంతి ఇవ్వలేదు, ఒక దేశాన్ని మార్చే బాధ్యత అతని ప్రతి శ్వాసగా మారింది. సమానత్వం, న్యాయం, గౌరవం ఇవి కేవలం నినాదాలు కాకూడదు, ప్రతి ఇంట్లో, ప్రతి హృదయంలో జీవించాలి. అదే అతను నిర్మించాలనుకున్న కొత్త క్యూబా. విద్య వెలుగు ఎప్పుడూ చూడని గ్రామాలకు చేరాలి. అనారోగ్యం పేదరికానికి శాపంగా మిగలకూడదు. కష్టపడే చేతులకి ఈ దేశ సంపద చెందాలి. పొలాల్లో అతను ఉపన్యాసాలివ్వలేదు, మట్టిలో కూర్చొని నేర్పించాడు. విత్తనం ఎలా వేయాలో కాదు, భవిష్యత్తు ఎలా పండించాలో చూపించాడు. This is the drip system. By directing water flow to the roots, we can increase crop yields by up to 50%. రైతు కేవలం కార్మికుడు కాదు, దేశానికి వెన్నెముక అని అతని మాటలు కాదు, అతని పనులు చెప్పాయి. పదవులు అతన్ని ఎత్తలేదు, ప్రజల మధ్య నిలబడే నాయకుడిగా ఉండటమే అతని నిజమైన గౌరవం. కానీ ఒక కలను నిర్మించటం యుద్ధం గెలవడం కంటే కష్టం. ఆదర్శాలు ఒకవైపు, వాస్తవాలు మరోవైపు, ఆ రెండిటి మధ్యలో నడవడం, అదే అతని కొత్త పోరాటం. రాత్రి నిశ్శబ్దంలో హవానా వెలుగుల్ని చూస్తూ నిల్చున్నప్పుడు అతని మనసు మాత్రం క్యూబాలో ఆగలేదు. మ్యాప్స్పై అతని చూపు జారింది. గ్వాటిమాలా, బొలీవియా, అర్జెంటీనా. ఒక దేశం స్వేచ్ఛ సరిపోదు, అణచివేత ఎక్కడ ఉన్నా పోరాటం అక్కడికే చేరాలి. నాయకుడు విజయాన్ని ఆస్వాదించగలడు, కానీ నిజమైన విప్లవకారుడు విజయంలో కూడా నిశ్చలంగా ఉండలేడు. ఎందుకంటే అతనికి క్యూబా గమ్యం కాదు, అది ఒక అంతులేని ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమే. చరిత్ర అతన్ని నాయకుడిగా గుర్తించింది, కానీ అతని హృదయం ఇంకా యోధుడిగానే కొట్టుకుంది. ఎందుకంటే చే కోసం విప్లవం ఒక సంఘటన కాదు, అది ఆగని అగ్ని.